టుడే ఎక్కడ చూసినా ఇదే ఇదే అనుకుంటారేమో, గట్లేం కాదు. టుడే ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ ఓన్లీ వన్ థింగ్ అండ్ దట్ ఈస్ కౌన్ కిస్సే జీతేగా. ఓకే, సో వరల్డ్ కప్ ఇస్ కమింగ్. ఇవాళ అందరు హార్ట్ రేట్ ఇట్లా 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 ఉంటుంది, రేపు ఇట్లా 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 ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ టుమారో ఇస్ ది మన ఇండియా పాక్ గేమ్. సో పెళ్ళిళ్ళు ఉండని, రిసెప్షన్ ఉండని, ఎవ్వడు ఎక్కడికి ఓడు, కరే కడుపున వస్తుంది మామ, నెత్తిన వస్తుంది మామ, ఇంటనే వాడు ఉంటారు. ఎందుకంటే రేపు టుమారో ఇస్ ద గేమ్. సో అని పక్కన పెట్టి యాద గురించి మాట్లాడుకుందాం. బికాస్ టుడే ఇస్ వీ డే. ఆల్రెడీ లాస్ట్ సాటర్డే చెప్పినాను వీ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం కరికే. అండ్ వీ డే అనగానే దట్ ఈస్ ద వాలంటైన్స్ డే. పొద్దు వస్తున్నాయి ఆఫీస్కి వస్తుంటేనే ఒక బైక్ మీద పిల్లగాడు కనబడిండ్రు. పిల్లగాడు యూనో వైట్ షర్ట్ ఏదో వేసుకుని బ్లూ డెనిమ్ వేసుకుంది, పిల్ల ఫుల్ టు వైట్ చుడిదార్ వేసుకుంది, ముఖం మాత్రం ఫుల్ టు మాస్క్ కట్టుకుండ్రు. సో దట్ నో చుట్టం విల్ రికగ్నైజ్, నో మామ్ అండ్ డాడ్ విల్ రికగ్నైజ్. అండ్ జుర్రు పెట్రోల్ బంక్ కి పిల్లగాడు ఆల్మోస్ట్ పోతుండు, కానీ పిల్ల ఏదో అన్నట్టుంది వెనకకెళ్ళి జిప్ అని. ఎందుకు వెయిటింగ్ పెట్రోల్ ఎందుకు మనకి, బికాస్ యూనో ఎక్కడ హాల్టింగ్ ఎందుకని. సో మొత్తం సిటీ మొత్తం లవ్ కా హవా చల్ రా. సో ఇన్ కేస్ ఇఫ్ యూర్ బిజీ with your partner, very nice. If you're not busy, call us. Hello. సరే అండి. ఓకే. హలో. ఓకే. ఒక ప్యాకెట్ చక్కెర, 2 ప్యాకెట్లు నూనె, ఒక ప్యాకెట్ బిస్కెట్. దేనికి నవ్వు? ఇంతకు ఓరు మాట్లాడుతురు? నేను నరేన్ సంగారెడ్డి. నువ్వు నరేష్? నరేన్. నైస్ నేమ్ నరేన్. సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. మంచిది. ఆడికే ఈడికి వాయిస్ అంత సేపు అవుతుందా వస్తందుకు? జల్ది మాట్లాడు. అవునా? చెప్పండి టాపిక్ ఏంటి? మీరు నవ్వుతుంటే నాకు అలీ ముఖం గుర్తొస్తుంది. ఒక మూవీలో అలీ హిహి అని నవ్వుతుంటారు. అగో నరేన్, ఏం చేస్తుంటారు నరేన్? వాట్ యు డూ? CA చేస్తున్నాను నేను, స్టూడెంట్ ని. CA. అయ్యో, CA. You don't sound as if you're doing your CA. You sound as if you're doing your CEC. Hey no, I'm doing CA. Hey no, you naughty అన్నట్టు అన్నావు. ఎనీవేస్ ఇవన్నీ పక్కన పెడదాం. వాలంటైన్ డే ఎట్లా సెలబ్రేట్ చేసినావు? లేదు, చేయలే, ఇంట్లోనే ఉన్నా. నో వాలంటైన్? నో వాలంటైన్. అయ్యా వైరే. సింప్లీ లైక్ దట్. ఇప్పుడు నిజం చెప్పు. నిజం? ఇక్కడ మా దగ్గర లైట్ డిటెక్టర్ ఉంది. నువ్వు లైస్ చెప్తే కాల్ డిస్కనెక్ట్ కాదు, ట్రూత్ చెప్తే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది ఇక్కడ. దట్ ఈస్ ద లైట్ డిటెక్టర్ ఇక్కడ. సో యూ కనెక్ట్ డిస్కనెక్ట్ అవుతలేదు అంటే పక్కా అబద్ధాలు చెప్తున్నావు. చెప్పు, హౌ ఇస్ యువర్ వాలంటైన్? లేదు, ఇంట్లోనే ఉన్నా అంతే. నేను చాలా మంచిదాన్ని. నేను హూ ఇస్ యువర్ వాలంటైన్ అడుగుతలేను, హౌ ఇస్ యువర్ వాలంటైన్ అడుగుతున్నా. సో ప్రైవసీ రెస్పెక్ట్ చేస్తున్నా నేను. మార్నింగ్ చేసి టిఫిన్ తిన్నా, తర్వాత టీవీ చూస్తున్నా, చదువుకుంటున్నా, అంత గేమ్ లేదు. బా ప్రతి ఇంటి మీ అటువంటి నరేన్ అటువంటి పిల్లగాడు ఉంటే ప్రతి ఇల్లు విల్ బి ఒక ఏమంటారు అంతనే ఒక ఆదర్శ కుటుంబం టైప్స్. ఓకే, నో లొల్లి ఇన్ ద ఫ్యామిలీ, నో బొమ్మరిల్లు కొట్లాటలు, మూవీస్ దివాలా అయిపోతాయి. ఓరేస్తాయి ఇవన్నీ. ఓన్లీ ఫర్ లవ్ ఇవన్నీ బిజినెస్ నడుస్తాయి కదా. ఏం అర్థం కాలేదు కదా? అర్థమైందిలే కానీ. ఎందుకు కాల్ చేసినావు? ఫోన్లో నుంచి చేసిన. వా, అవునా? ఎందుకు కాల్ చేసిన అడగలే, ఏడ కాల్ చేసిన అడగలే. ఎందుక ఊరికనే అసలు ఫస్ట్ కాల్ పలుసుకోలే చూద్దామని చేసిన. ట్రయల్ ఆఫర్ ఎక్స్పెరిమెంట్ చేసినావు ఏదో. ఎనీవేస్ టుడే ఏ కలర్ వేసుకుంటున్నావు అది చెప్పు. వాట్ కలర్ ఆర్ యు వేరింగ్? బనియన్ వేసుకున్నా, వైట్ కలర్ బనియన్ అంతే. ఓకే, అంత డిస్క్రిప్షన్ వద్దు. వైట్ యు వేరింగ్ టుడే. యాక్చువల్లీ నేను ఏం చేసిన, కొన్ని డ్రెస్ కోడ్స్ తెచ్చిన. వాలంటైన్ డే అనగానే రెడ్ అంటారు అందరూ, కానీ ఏ కలర్ వేస్తే ఏమి సింబాలిక్, అది ఏమి సిగ్నిఫై చేస్తుంది ఇస్ వాట్. వైట్ ఈజ్ యూర్ టోటలీ పీస్ ఇన్ లవ్. అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు, నీ లవ్లో నువ్వు హ్యాపీగా ఉన్నావు వైట్ వేస్తే కన్నా, అంతనే. సో గది సంగతి. సో ప్రాబ్లీ చూసినా పిల్లగా అబ్బాయిలు ఆడినట్టుండి డిస్కనెక్ట్, నో ట్రూత్ చెప్పినట్టుండి వైట్ కలర్ అని, అందుకని డిస్కనెక్ట్ అయింది కాల్. సో ఇఫ్ యూ వాంట్ కాలర్స్ యూనో వాట్ చెప్పగలదు, ఆల్రెడీ కాల్స్ వచ్చేస్తున్నాయి. సో ఇవాళ నేను ఏమనుకున్నా, కొన్ని డ్రెస్ కలర్స్ తెచ్చిన, డ్రెస్ కోడ్ కలర్స్ తెచ్చిన. నార్మలీ వాలంటైన్స్ డే అనగానే పింక్, రెడ్, దీస్ కలర్స్ వేస్తారు అందరూ. కానీ ఎవ్రీ ఇయర్ ఒక కలర్ వస్తుంది, యూనో కలర్ ఆఫ్ వాలంటైన్ అని. సో ఈ ఏడాది కూడా ఒక కలర్ వచ్చింది, అది నేను చెప్తాను. కానీ బిఫోర్ దాట్ యూ టెల్ మీ నువ్వు ఏ కలర్ వేసుకున్నావు. అండ్ ఐ హ్యావ్ 2 సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఆల్సో. సో ఆ గిఫ్ట్ మీకు కావాలంటే యూనో వాట్ టు డూ, జస్ట్ గివ్ మీ అ కాల్. అండ్ పొద్దుగా గేమ్ చూసిరా, ఏమైనా జీతాయించిరా వాళ్ళు? రేపు ఉంటుంది చూడు. రేపు యాక్చువల్లీ 2 దావత్లు ఉన్నాయి. అవి ఎట్లా బిస్కెట్ కొట్టాలని ఆలోచిస్తున్నాం, బికాస్ టుమారో ఇస్ మన గేమ్. యాక్చువల్లీ ఎవ్వరు ఏం పనులు పెట్టుకోరు, ఏం చేయరు యాక్చువల్లీ. సో యూనో ఎనీవేస్ వాలంటైన్స్ డే రోజు నీ ప్లాన్స్ ఏం? లెట్ మీ నో. లెట్స్ టేక్ అనదర్ కాల్. హలో.
ఓ యాక్చువల్లీ కాల్ కన్నా ముంగట అందరికి తెలుసు ఢిల్లీలో ఏమవుతుందో అందరికి తెలుసు ఆప్ 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 అవుతుంది అక్కడ. సో వీ గాట్ ద న్యూ సీఎం, ఐ మీన్ సెకండ్ టైం. ఈయన వెరీ సింపుల్ పర్సన్, చాలా ఆమ్ ఆద్మీ, వెరీ నైస్. కానీ ఈయన కూడా ఒక చుట్కు స్టోరీ ఉంది. వ్యాలంటైన్స్ డే స్పెషల్ వ్యాలంటైన్ లవ్ స్టోరీ అబౌట్ ది సీఎం ఆఫ్ ఢిల్లీ. సో లెట్స్ సీ మన క్యాపిటల్ సీఎం గురించి కథ ఏందో ఆన్ దిస్ డే. లెట్స్ వాచ్. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడంటే రాజకీయాల్లో పడ్డారు, కానీ అప్పట్లో ఓ రొమాంటిక్ పర్సన్. సమాజ సేవలో ఫుల్ బిజీగా గడిపేవారు కేజ్రీ. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ లోనే ఉండేవారు. అదే టైంలో ముస్సోరిలోని బహదూర్ అకాడమీలో తారసపడింది కేజ్రీవాల్ హీరోయిన్ సునీత. కేజ్రీవాల్, సునీత ఇద్దరు ఇండియన్ రెవెన్యూ రెస్క్యూలో బ్యాచ్మేట్స్. అక్కడే పుట్టింది వీరి ప్రేమ. చిన్న నవ్వుతో సామాన్యుని టెన్షన్స్ పోగొట్టేసిందట. అదిగో అప్పుడు మొదలయ్యాయి సీఎం గారి ప్రేమ కబుర్లు. కేజ్రీవాల్ సడన్ గా చేంజ్ అయ్యారు. కూల్ గా ఉండే తన బ్యాచ్మేట్ సునీతను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఫీలింగ్ అయితే ఉంది, కానీ ఆమె కాదంటే కష్టమవుతుందిగా. అందుకే అందరి అబ్బాయిల్లా కాస్త భయపడ్డారు. ఎలాగూ ఇద్దరు సేమ్ బ్యాచ్మేట్స్, సో తొందరపడకుండా సునీత ప్రేమలో మునిగిపోయారు. ఇంతలో ఇద్దరు ముస్సోరి నుంచి నాగ్పూర్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. వన్ ఫైన్ మార్నింగ్ ఇక ధైర్యం చేసి సునీత ఇంటికెళ్లారట. ఫేస్ టు ఫేస్ పెళ్లి చేసుకుంటావా అంటూ సునీత ఇంటి ముందు నించున్నారట. ప్రజాసేవ కోసం పాటుపడే అరవింద్ ప్రేమ ఒప్పుకోవడానికి సునీత మేడంకు కొన్ని సెకండ్లే పట్టింది. క్షణాల్లో ప్రేమ, నెలల్లోనే పెళ్లి కూడా జరిగిపోయింది. ప్రజాసేవతో రెవెన్యూ ఉద్యోగం వదులుకున్న, లోక్పాల్ ఉద్యమంతో ప్రజల మధ్య ధర్నాలు చేసినా సునీత చెయ్యి మాత్రం వదల్లేదు. రాజకీయాల్లో ఉండే ప్రతి మలుపుకు కేజ్రీవాల్ తో తోడు నీడలా ఉంది సునీత. ప్రేమికుడు ఢిల్లీ సీఎం అయినా ఉద్యోగం మానేది లేదని ఖరాఖండిగా చెప్తుంది. ఎన్ని టెన్షన్స్ లో ఉన్నా సునీత బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అంటున్నారు సీఎం సాబ్. ప్యార్ ఇష్ మొహబ్బత్ కాదల్, బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా. ట్రస్ట్ మీ, అబ్బా ట్రూ లవ్ ఉంటే లైఫ్లో ఇంకేం వద్దనిపిస్తుంది. అది ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు అర్థమవుతుంది. రైట్ నో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 ట్రూ లవ్ ఉంటే ఏం వద్దన్న కదా, ఇంకా కాల్ ఎందుకు నీకు ప్రతీక? హలో చెప్పర్. హలో రెండు చూసి అనుకుంటారు నేను నీకు కాల్ చేసిన అనుకుంటారు. హూ ఇస్ దిస్? అవినాష్. ఏడికెళ్ళి అభిలాష్? అచ్చా మంచిది. ఏం చేస్తుంటావు? ఏం లేదా? ఏం లేకపోతే నడవదు, ఏదో ఒకటి చేస్తుంటావు. ఇదే చదువుకుంటావు, ఏదో జాబ్ అని సర్చ్ చేస్తుంటావు, లేదా జాబ్ అని చేస్తుంటావు, లేదా పిల్లని వేసుకుంటావు, లేదా పిల్ల కోసం ఎత్తుకుతుంటావు, ఏదో ఒకటి చేస్తుంటావు. నువ్వు ఏం చేస్తుంటావు కదా చెప్పు. ఏ సో హ్యాపీ వాలంటైన్స్ డే నీకు. ఓకేనా? పుట్టినాల పప్పు తీసు కూరలకే కరపాక్ తీసి పడేసినట్టుంది. అవి కవరింగ్ మస్తు ఇచ్చుకున్నావు. ఫోన్ పెట్టేసినా నా వాయిస్ వినబడుతుంది, అంత పెద్ద ఉంటుంది నా వాయిస్. సో ఇంతకు చెప్పు, సిగ్గేం పడకు, టెన్షన్ ఏం తీసుకోకు. ఏంది ఎట్లా సెలబ్రేట్ కరే తుమ్ వాలంటైన్స్ డే? क्या क्या करे? क्या के यू నాట్ క్లియర్. హలో, నువ్వు మురిసిపోతున్నావా, సిగ్గుపడుతున్నావా, భయపడుతున్నావా? ఫోన్ క్లియర్ గా లేదా? ఏమి వన్ అమంగ్ ద ఫాలోయింగ్ చెప్పనీకి వస్తలేదా? ఏం చేసినావు చెప్పనీకి వస్తలేదు? ఓన్లీ యాక్షనా, నో డిక్టేషన్? వాట్ డాల్మిషన్? ఇంతకీ పోరికి హౌ డిడ్ యూ మేక్? ఆ పిల్లని ఎట్లా స్పెషల్ గా ఫీల్ చేసినావు? ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చినావా, లేదా ట్రీట్ తీసుకుపోయినావా, గిఫ్టా, ఏమైనా కుకింగ్, ఐ మీన్స్ ఏమైనా రెస్టారెంట్ పోయినరా, ఏం చేసిండ్రు? అవన్నీ చెప్తారు ప్రతి గిఫ్ట్ ఇచ్చినావు. ఏం గిఫ్ట్? లెట్ మీ గెస్. గ్రీటింగ్ కార్డ్ అయినా కానీ గిఫ్ట్ ఏందని ఇంపార్టెంట్ కాదు, ఎంత మంచిగా ఇచ్చినా ఇంపార్టెంట్ కదా. వాలంటైన్స్ డే స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ ఉంది, అదే కదా?
అవును. వెరీ నైస్ అబ్బా, మస్తు బడ్జెట్ లో మంచిగా వచ్చేసింది. పిల్ల కుష్, యూ కుష్, ఎవ్రీబడి కుష్ కుష్. ఇంతకీ నువ్వు ఏం వేసుకున్నావు? అంటే ఇన్ ద సెన్స్ ఏ కలర్ వేసుకున్నావు? రాంగ్ క్వశ్చన్. ఏ కలర్ వేసుకున్నావు? ఎల్లో ఏ కలర్ వేసుకున్నావు? వాట్ కలర్? ఎల్లో 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 వేసుకున్నావా? ఏ ఎల్లో అంటే లెట్ మీ జస్ట్ చెక్. ఎల్లో ఇస్ యాక్చువల్లీ యూఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ లవ్. చిచ్చు పెడుతున్నా అనుకోకు, బట్ నెట్ లో ఉంది, సర్చ్ చేసుకొని వచ్చిన. ఎల్లో ఇస్ యువర్ కొడాటలు ఎత్తునే టైప్ లా. ఎల్లో షర్ట్ వేసుకున్నా కదా, నాకు బ్లూ అంటే ఇష్టం కదా. మరి ఎందుకు వేసుకోలే భయ్? పోరేం వేసుకుంది అది చెప్పు. మా పోరా, ఏ కలర్? మా పోరి బ్లూ వేసుకుంది. బ్లూ వేసుకుంది. ఓకే ఫైన్. ఇద్దరు ఇట్లా ఎవరైనా బ్యాలెన్స్ బ్లూ ఇస్ హ్యాపీ విత్ లవ్. ఇంకో బ్లూ 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 ఇస్ వెరీ హ్యాపీ విత్ లవ్. నేను హ్యాపీగా ఉన్న లవ్ లా అన్నట్టు. సమజైందా? అవును అవును. అచ్చా, ఫోన్ పెడితే షో చేసుకోవాలా? మరి మీరు బ్లాక్ వేసుకుని బ్లూ ఉంది, నువ్వు బ్లాక్ చూసినావు. బ్లూ ఓర్ చూస్తాను. బ్లాక్ ఇస్ బోల్డ్, బ్లూ ఇస్ హ్యాపీ. సో బోల్డ్ అండ్ హ్యాపీ. సమజైందా? నేను కూడా హ్యాపీగా ఉన్నాండి. ఏమొద్దు నేను కవరింగ్. రైట్ తీసుకో. చాక్లెట్ ఇచ్చినావు. చాక్లెట్ ఇస్తేనే అర్థమైపోయింది ఎంత హ్యాపీగా ఉన్నావు నువ్వు. అరే నిజంగా అండి, కలిసింది కదా, నేను మంచిగా మాట్లాడుతున్నా, టెన్షన్ తీసుకున్నాను కదా. లే జస్ట్ మజాక్ చేసిన నీతో. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ గర్ల్ తో నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఇంతకు ఏం చదువుతున్నావు నువ్వు? వాట్ ఈస్ స్టడింగ్? డిగ్రీ అయిపోయింది, ఖాళీ ఉన్నా. డిగ్రీ అయిపోయింది. పిల్లకి బిస్కెట్, పిల్లకి చాక్లెట్ ఇచ్చుకుంటే తిరుగుతున్నావా? అవును మరి. చాక్లెట్ కొంటేందుకు కిధర్ సే ఆయా पैसे? पैसे पैसे इच. मम्मी तो देते ना. मम्मी देते, पोरी खाते. तुम क्या करते? पोरी भी देते पैसे. पोरी भी देते? क्या क्या मिया तुम? చి ऐसा ऐसा नहीं करना. పోరి ఇస్తుందని అడ్వాంటేజ్ తీసుకోదు, అట్లా జాబ్ చూసుకోలేదు. కూర్చునే అవుతా. నువ్వు మనీ కోసం గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ కోసం మనీ అడుగుతున్నావా? రెండు ఉంటాయి కదా. ఇప్పుడు కట్నం ఇస్తారు, పెళ్లి చేసుకుని కట్నం ఎందుకు ఇస్తారు? పిల్లలు పెళ్లి చేస్తారు ఇస్తారా? కట్నం ఎందుకు ఇస్తారు? కట్నం తీసుకోదు. ఫస్ట్ కట్నం గురించి మాట్లాడినావు అంటే నువ్వు గలీజ్ పిల్లగానివి. టేకింగ్ డౌరీ ఇస్ టోటలీ రాంగ్, టోటలీ ఇల్లీగల్. రాంగ్ ఎందుకు? इट्स वेरी रॉन्ग. नो, డౌరీ తీసుకోవడం పాపం. उसके ऊपर से పెళ్లి ఆకముందు పిల్లల దగ్గర తీసుకుంటున్నావు గలీజ్ పిల్లగా. డైరీ మిల్క్ చెప్పు. ఫోన్ కట్ అవుతుంది. హలో, కట్ చేయం మేము, అంత ఈజీ కట్ చేయం. ఇంత మంచి పాయింట్ దొరికినాక నేను కాల్ అసలుకే కట్ చేయనియా. ఫస్ట్ తమ్మి ఒకటే పాయింట్ చెప్తున్నాను. వాట్ ఎవర్ యూ స్పోక్, నీ రిలేషన్ నీ ఇష్టము, కానీ టేకింగ్ డౌరీ టోటలీ ఇన్కరెక్ట్. ఓకే, చాలా మంది అనుకుంటారా ఎవరికి ఏం ఫరక్ పడుతుంది, బట్ లోపల నీకు అనిపించాలి. నేను కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నా ఏంది దట్స్ బ్యాడ్ యాక్చువల్లీ. సో సీరియస్లీ వాలంటైన్స్ డే గురించి మాట్లాడదాం అనుకున్న, డౌరీ కాడికి పోయింది టాపిక్. వాలంటైన్స్ డే రోజు మాక్సిమం దందా ఎవరికి అయితే చెప్తా, చాక్లెట్ వాళ్ళకి మస్తు చాక్లెట్లు కొంటారు. అంటే చిట్కు పిట్కులు, చిట్కూస్ లైక్ యాభై +2లోకి వెళ్ళి లవ్ షురూ అవుతుంది, స్కూల్లోకి వెళ్ళి లవ్ షురూ అవుతుంది. లవ్ ఇస్ నో ఏజ్ అనే రూల్ మస్తు పట్టుకున్నారు వాళ్ళు. సో అక్కడ వాళ్ళు చాక్లెట్లు గిఫ్ట్ చేస్తారు. కాలేజ్ వాళ్ళు ఏం గిఫ్ట్లు చేస్తారు? ఇయర్ రింగ్స్ గిఫ్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకేం బట్టలు గిఫ్ట్లు చేస్తారు, టెడ్డీ బేర్స్ గిఫ్ట్ చేస్తారు. సో వన్ థింగ్ ఇస్ టెడ్డీ బేర్ ఇస్ వన్ థింగ్ అబౌట్ విచ్ ఎవ్రీ గర్ల్ లవ్. సో టెడ్డీ బేర్ వానికి మస్తు గిరాకు ఉంటుంది. ఎంత పెద్ద టెడ్డీ బేర్ ఇస్తే అంత పెద్ద లవ్ ఉన్నట్టు. అది గర్ల్ సైకాలజీ. అండ్ ఇంకేమేం దందలు ఎక్కువ ఉంటాయి వాలంటైన్స్ డే రోజు నేను చెప్తాం. నెక్స్ట్ కాల్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్. హూ ఇస్ దిస్? ఐఎమ్ రాజు. యువర్ రాజు? గుడ్ ఈవినింగ్ రాజు. ఏడికి రాజు మీరు? ఎవరికి కింగ్? ఏ ఏరియాకి కింగ్? మా ఊరు కింగ్. అబ్బా, అర్థమైపోయింది. మీ ఊరు ఏంది బాబు? నల్గొండ. రాజూస్ నైస్. సో ఇంకేంది మీ యాదగిరిగుట్ట? మన యాదగిరిగుట్ట ఫుల్ డెవలప్ అవుతుంది. చెప్పండి. ఏం చెప్పాలా? యాదగిరిగుట్ట లడ్డు. యాదగిరిగుట్ట మస్తు డెవలప్ అవుతుంది. దర్శనం చేసుకున్నావా? ఏందమ్మా? కేసీఆర్ చేస్తున్నారు కదా. ఇంకోటి చేస్తారు. నువ్వు చేస్తావా నేను చేస్తావా? ఇంతకీ హ్యాపీ వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసినావా నువ్వు? చేసిన. అచ్చా, ఏమి వాలంటైన్ పేరేంది? మీ వాలంటైన్ పేరేంది? పేరా? అది ఒక అప్పట్లో 267 లో ఆయన్ని బంధించారు కదా. ఒకటి అర్థమైంది, నువ్వు నెత్తి కింద పడి ఫోన్ చేసినావు. నేను వాలంటైన్ గురించి అడుగుతలేను, మీ వాలంటైన్ పేరు అడుగుతున్నా. పేరా?
మీ జాన్ జిగ్గు మీ పండు బంగారం స్లాష్ ఇంకేందండి పేరు ఏమడుగుతారు పెట్టుకున్నావా? అర్థమైంది. పేరేంది ఐషు. ఆ, వైషు ఐషు. ఐషు ఓకే ఐషు ఏం అంటే ఏమి లవ్ అంటే స్కూల్ నుంచా కాలేజ్ నుంచా స్కూల్ నుంచే రన్నింగ్ అవుతుంది. అన్ని వన్ వర్డ్ ఆన్సర్లు ఇస్తావు జర ఎక్కువ మాట్లాడితే ఏమైతుంది ఫోన్ బిల్లు ఎక్కువ అవుతుంది అనుకుంటున్నావా జర మాట్లాడు స్కూల్ నుంచే రన్ అవుతుంది. స్కూల్ నుంచే రన్ అవుతుంది బాగుంది రన్నింగ్ రేస్ మీది ఇప్పుడు ఏం చేస్తున్నావు నేను స్టడీ అదే ఏం స్టడీస్ డిగ్రీ ఫైనల్ ఇయర్. వెరీ నైస్ పెళ్లి వరకు రన్ అవుతుంది కదా మంచిగా మీది కూల్ కదా అచ్చా ఏది ఏం ఏం నీకేం గిఫ్ట్ వచ్చింది ఆమెకి ఏం గిఫ్ట్ ఇచ్చినావు అసలు గిఫ్ట్ ప్రిన్సిపల్ ఫాలో అవుతారా లేదా లైటా ఏంది వాట్ ఈస్ యువర్ కాన్సెప్ట్ గిఫ్ట్స్ అంటే ఇక మనం 5 అని ఇచ్చుకుంటూనే వస్తున్నాం. ఏడాది మొత్తం ఏం చేసారు కాదు ఇవాళ ఏం చేసారు కాదు చెప్పు నాకు ఇవాళ కలిసినాం. ఆ? ఈ రోజు కలిసినాం బేకరీ లాగా. ఇవాళ కలిసిండ్రు నెక్స్ట్ గిఫ్ట్ ఏముంటది గిఫ్ట్ నాకేముంటే నాకు తెలియదు మీరు కలిసే మాకేం తెలుసు ఏమవుతుందో అంత పర్సనల్ అడుగుతలేను బాబు ఏమైనా సర్ప్రైజెస్ ఇచ్చిండ్రా ఇద్దరికి నువ్వేమైనా సర్ప్రైజ్ ఇచ్చినావు ఆమె సర్ప్రైజ్ ఇచ్చిందా సర్ప్రైజ్ అంటే ఏం లేదు. ఏం లేదా ఒకటి అర్థమైపోయింది పిల్లు ఉంది వాలంటైన్ డే ఉంది ఏదో సెలబ్రేట్ చేసుకున్నాం గవర్నీ నీకు ఎందుకు ప్రతీక గమ్మున షో చేసుకోరాదు అన్నట్టుంది బట్ ఎనీవేస్ ఏం కలర్ వేసుకుంటారు మీరు రాజు ఏ కలర్ వేసుకున్నారు ఇవాళ డ్రెస్ ను బ్లూ బ్లూ ఇస్ లైక్ యూర్ హ్యాపీ విత్ లవ్ వెరీ నైస్ సేమ్ పించ్ వెరీ నైస్ అందుకే ఆమె కూడా ఇష్టం కాబట్టి వేసుకున్నా. అట్లా వచ్చినావా వెరీ నైస్ ఇద్దరు అట్లే హ్యాపీగా ఉండండి మీ రన్నింగ్ లవ్ రన్నింగ్ మ్యారేజ్ వరకు మంచి హ్యాపీ రన్ కావాలి హ్యాపీగా ఉండాలి మీరు టేక్ కేర్ ఆల్ ది బెస్ట్ బాయ్ నెక్స్ట్ కాల్ హలో 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 ఊవా ఏంది వాళ్ళందరూ పలకరిస్తున్నారు ఎవరు మాట్లాడతలేరు హలో నేను సురేష్ మాట్లాడుతున్నా. గుడ్ హలో గుడ్ ఏంటి హాయ్ హాయ్ ఏం చేస్తారు హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ యూ ఆల్సో హ్యాపీ వాలంటైన్స్ డే వాట్ యూ డూ Yeah, I completed my graduation, searching for a job. Searching for a job. Searching for a Valentine? No. You already have a Valentine. I have. Oh, that's nice. I like your frankness. చాలా మంది హిచ్కిచాయిస్తారు బోల్డ్ నోను మంచి తమ్మి సో ఏంది వాలంటైన్స్ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నావు ఏముంది ఏం సెలబ్రేట్ చేసుకోలే ఎందుకంటే వదిలేసా కాబట్టి అంత జాబ్ సర్చ్ ఫస్ట్ కెరియర్ ఇంపార్టెంట్ ఆఫ్టర్ దట్ నేను ఆ తర్వాత చూసుకోవచ్చు కదా. నాకు బొమ్మరిల్లు మూవీలో ప్రకాష్ రాజ్ క్లాస్ విక్తున్నట్లేదు సిద్ధార్థ్ క్లాస్ విక్తున్నట్టుంది రోల్ క్యారెక్టర్ చేంజ్ అయినట్టుంది పిల్లగాడే కెరియర్ ఆబ్వియస్లీ కెరియర్ ఇస్ ఇంపార్టెంట్ పక్కా ఇస్ ఇంపార్టెంట్ బట్ నీకు ఆల్రెడీ వాలంటైన్ ఉందంటున్నావు కదా అందుకనే అడుగుతున్నా. ఆల్రెడీ స్కూల్ టైం నుంచి ఎంజాయ్మెంట్ అయిపోయింది కదా ఇప్పుడు కెరియర్ మీద దృష్టి పెడతామని. ఓహో చేసేంత స్కూల్లో వేసేసినావు ఇప్పుడు డిస్టర్బెన్స్ వద్దు కెరియరే కావాలి మస్తు బిజినెస్ మ్యాన్ అన్నట్టున్నావు నువ్వు బిజినెస్ మైండ్ రియలైజ్ అయిపోయా కదా అంటే ఇండైరెక్ట్లీ సేయింగ్ మస్తు బిస్కెట్ పడేది అప్పుడే దెబ్బ మస్తు తాకింది ఇంకా ఒక్కరు కాదు 3-4 బిస్కెట్ పడ్డాయి అట్లే అవుతుంది 3-4 అయితే అట్లా బిస్కెట్ లేని బిస్కెట్ చూరనే పడుతుంది దట్స్ బ్యాడ్ యాక్చువల్లీ దొరకలేదు వదిలేసా. ఐ డోంట్ గెట్ ఇంటు యువర్ స్టోరీ దేర్ ఎందుకంటే 2 సైడ్స్ ఇన్నాకనే ఓవర్ బిస్కెట్ ఇచ్చిన అర్థమవుతుంది. స్టోరీ తీస్తే 100 days ఆల్రెడీ నేనే స్టోరీ చెప్పదలుచుకోలేదు కర్ణించును వద్దు బట్ ఐ వాంట్ విష్ యూ ఆల్ ది బెస్ట్ నీ కెరియర్ కోసము. వాలంటైన్స్ డే రోజు ఇంత డల్గా ఉండొద్దు బై ఒకటి చెప్పాలా వాలంటైన్స్ డే ఇన్ ద సెన్స్ నువ్వు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సెలబ్రేట్ చేసుకోక్కర్లేదు ఎవరైనా నువ్వు ఇష్టపడతావు యూనో ఇట్ కుడ్ బి డాడీ ఉండొచ్చు బ్రదర్ ఉండొచ్చు మీ పెట్ ఉండొచ్చు యూ కెన్ జస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఫర్ దెమ్ అర్థమైందా దట్స్ వాలంటైన్స్ డే. నేనే క్లాస్ తీసుకున్నట్టుంది కదా బట్ యాక్చువల్లీ ఎస్ తెలుసా అందరూ వంటలు చేయగానే పోరికి పిల్లగాడు గిఫ్ట్ ఇవ్వాలి పిల్లగాడు పోరికి పిల్లగాడు గిఫ్ట్ ఇవ్వాలి పిల్లగానికి పోరి సర్ప్రైజ్ ఇవ్వాలి అది కాదు తెలుసా ఎనీబడి మా బ్రౌనికి కూడా ఐ కెన్ టెల్ హ్యాపీ వాలంటైన్స్ డే బికాస్ ఐ లవ్ హిమ్ సింపుల్. హలో 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 మేడం గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్ ఎవరు అక్కడ? కుమార్ మ్యామ్. కుమార్ ఏం చేస్తుంటారు కుమార్? ఏం లేదు మ్యామ్. అచ్చా నేను కూడా ఏం చేస్తలేను గట్లా నడవదు కదా జోక్ వేయలేదు నిజంగా ఏం చేస్తున్నాను నేను కూర్చొని బాత్ కానీ కొడుతున్నా. ఇంతకీ కుమార్ బాబు ఏడికెళ్ళి కాలింగ్? కరీంనగర్. ఏం చేస్తున్నారు కుమార్? మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది. సేమ్ పించ్ చెప్పమ్మా. మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు
ఏంది మ్యామ్? అబ్బా ఇప్పుడు వాయిస్ బ్రేక్ కాలే కదా? అవును మ్యామ్. కాదండి, గిఫ్ట్ అనగానే వాయిస్ బ్రేక్ కాదండి. నక్కలా ఇప్పుడు వినబడుతుందా క్లియర్ గా? వినపడుతుంది మ్యామ్. ఏం చేస్తుంటారు మీరు కుమార్? ప్రస్తుతం ఎస్ఐ కోచింగ్ తీసుకున్నాము. ఏ కుమార్, దట్స్ నైస్. ఏంది ఇంతకేంది క్వాలిఫికేషన్ ఏంది? గ్రాడ్యుయేషన్ అయిపోయిందా? యా గ్రాడ్యుయేషన్ కంప్లీట్. అందుకనే ఫుల్ ఇంగ్లీష్. యా ఇన్ బీకామ్, బిఎస్సి, బిఏ వాట్? బిఎస్సి, దట్స్ నైస్. సో గ్రాడ్యుయేషన్ అన్నావు కాబట్టి ఆబ్వియస్లీ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. సార్ నవీన్ సిగ్గు పడుతుండు కుమార్, మా కుమార్ సిగ్గు పడేసిండు. సో చెప్పు, పిల్ల ఎట్లుంది? బాగుందా? బాగుంటది కదా మ్యామ్, బాగుంటుంది కదా. అరే మాకు మీ కళ్ళతో చూస్తే పక్క బాగుంటది బై. అందరు కుమార్ కళ్ళతో చూడలేరు కదా. సో హ్యాపీ వాలంటైన్స్ డే చెప్పు మీ పిల్లకి. ఎట్లా సెలబ్రేట్ చేసిండ్రు మీరు? సెలబ్రేట్ ఏంటి మ్యామ్, అంటే ఫోన్ చేసి కాల్ చేసి చెప్పడం, తిరగడం అట్లాంటివి ఏం లేవు. అవును, బయట పెళ్లి చేసేస్తారు ఎవరిని భయం వాళ్ళకి. అంతనే ఉట్టి కాల్ చేసి విజిట్ చేసినావు కదా. అయినా కానీ ఇవాళని సెలబ్రేట్ చేసుకునేది ఏముంది చెప్పు? ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. ఎప్పుడో అంటే అడుగుతున్నా, చెప్తలేను మేడం. ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఏం సర్ప్రైజ్లు ఏం లేవు, ఉట్టి కాల్ బాత్. కానీ అవును, ఎంత డ్యూరేషన్ మాట్లాడుతురు మీరు? ఇప్పుడు చాలా లాంగ్ డ్యూరేషన్. ఇప్పుడు వరకు ఎంతసేపు మాట్లాడినరు? ఎవరితో? తనతోనా? ఇంకొకరితో మాట్లాడుతాను ఏమో, పిల్ల చూసిందంటే డౌట్ పడుతుంది. నో, ఇప్పటివరకు చాలా గంటలు మాట్లాడినా. అదే ఇప్పటివరకు మాక్సిమం లాంగ్ కాన్వర్సేషన్ ఎంతసేపు ఉండే? 6 hours. 6 hours అంతేనా? ఏంది బాయ్ ఇంకా నువ్వు బి క్లాస్, ఇంకా ఏ క్లాస్ కి పోవాలి? నైట్ అవుట్ ఉంటది, మొత్తం డే ఉంటది. వాట్ రే? అదే మ్యామ్, నైట్ అవుట్ 6 hours, మార్నింగ్ 4 అలా. ఏమో ఇంకా 6 hours మాకు ఇంకా ప్రైమరీ సెక్షన్. బట్ ఎనీవేస్, ఐ రియల్లీ వాంట్ టు విష్ యూ హ్యాపీ వాలంటైన్స్ డే. ఏ కలర్ వేసుకున్నావు ఇవాళ నువ్వు డ్రెస్? ఐ కెన్ టెల్ సంథింగ్ అబౌట్ యువర్ వాలంటైన్. పింక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్. పింక్ నువ్వు పింక్ వేసుకున్నావా? పక్క పోరియా కదా మీ గర్ల్ ఫ్రెండ్? ఏంటి మ్యామ్? పింక్ ఈజ్ యాక్చువల్లీ కలర్ ఆఫ్ లవ్ కాబట్టి ఇట్స్ వెరీ సింపుల్. ఐమ్ పుట్టింగ్ ఇట్ సింపుల్. యూ డోంట్ బిలీవ్ ఇన్ ఏమంటారు ప్రైజెస్ అట్లా ఏం లేదు. యు ఆర్ వెరీ హ్యాపీ విత్, ఐ మీన్ సింపుల్ ఇన్ లవ్, సింపుల్ అండ్ కంటెంట్. బట్ ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. మీరు ఎస్ఐ కావాలి అండ్ మీ పెళ్లి మంచిగా కావాలి అండ్ మీరు రిటర్న్ మా 6 hours కన్నా ఎక్కువ మాట్లాడుకోవాలి అండ్ మాకు కూడా అప్పుడప్పుడు కాల్ చేయాలి. బాయ్ సార్. మరి పిల్లగాడు ఓపు దేర్. రైట్ నాకు చిట్కు బ్రేక్ తీసుకుందాం. ఉస్కే బాద్ విల్ కమ్ బ్యాక్. సో నువ్వు నాకు చెప్పు, మీ వాలంటైన్స్ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకురు? చెప్పకపోయినా పర్వాలేదు, ఎవరికి పరకలేదు. బట్ యూ కెన్ టెల్ మీ ఏ కలర్ నువ్వు వేసుకున్నావు, దెన్ ఐ కెన్ టెల్ సంథింగ్ అబౌట్ యువర్ లవ్. ఓకే, సో 2 gifts ఇంకా వెయిటింగ్. ఐ టెల్ యూ వాట్ ఎవరికి ఇస్తామో. పిట్ట అంటే వైట్ ఉంటుంది డవ్, వైట్ ఉంటుంది డవ్. లవంగం ఈస్ కాల్డ్ క్లవ్. ఇవన్నీ ఎందుకు టుడే లెట్స్ టాక్ అబౌట్ ప్యూర్ ఇష్క్ అండ్ లవ్. ఏం అర్థం కాకపోయారు లవ్ గురించి మాట్లాడినా. వెల్కమ్ బ్యాక్, మీరు చూసిన ప్రతికా షో. అండ్ నేను చెప్పినాను నీకు కలర్స్ గురించి చెప్తున్నాను. ఏ కలర్ యూ వేరింగ్ టుడే సింబలైజెస్ వాట్, అంటే ఏం సిగ్నిఫై చేస్తుంది? రెడ్ అనగానే అందరూ అనుకుంటే రెడ్ కలర్ ఆఫ్ లవ్, కానీ రెడ్ ఇస్ నాట్ ఈ ఇయర్కి రెడ్ కలర్ ఆఫ్ లవ్ కాదు. రెడ్ ఇస్ కలర్ ఆఫ్ యూ వెయిటింగ్ ఫర్ లవ్. అంటే నువ్వు ఇంకా ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తారా అని సింబలైజ్. ఇన్ కేస్ సంబడి నువ్వు రెడ్ వేసుకుని చూస్తే పిల్ల ఇంకా సింగిల్ ఉంది, దట్ ఈస్ ద కలర్ ఆఫ్ లవ్ ఇఫ్ యూ వెరింగ్ రెడ్. ఎల్లో ఈజ్ ఆల్రెడీ చెప్పినాను, ఇటు అటు అని. పీచ్ ఈజ్ వెరీ సింపతి, గ్రాటిట్యూడ్. నీ లవ్లో చాలా ఏమంటారు, యువర్ రిలేషన్ ఈజ్ వెరీ వెరీ నైస్. అవతల ఆమె మంచిగా ఉంది, నువ్వు మంచిగా ఉన్నావు, వెరీ నైస్, నో ప్రాబ్లమ్స్ అట్ ఆల్. వైట్ ఈజ్ I'll tell you white meaning ఏందో. కాల్ తీసుకుందాం. హలో హాయ్, హూస్ దిస్? హలో వినబడుతుండ్రబ్బా, ఎవరు మాట్లాడుతుర్రు? సంపత్ ఏడికెళ్ళి? సంపత్ ఏడికెళ్ళి? సంపత్ మేడం ఏం చేస్తున్నావు? సంపత్ నువ్వు టీవీ చూస్తున్నావు? అవును మేడం. వరల్డ్ కప్ వస్తుంది, ఏం చూస్తావు టీవీ? మేడం సంపత్ కాంగ్రాచులేషన్ సంపత్, మీరు గిఫ్ట్ గెలుచుకుండ్రు. మేడం నిజంగా వినబడతలేదు, జెన్యూన్ కాలర్. సంపత్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. సంపత్ నేను ఇంతనే మాట్లాడగలుగుతాను, ఇంకెక్కువ మాట్లాడగలుగుతాను, కానీ మా వాళ్ళు ఎక్కువ వరలొద్దు అంటారు నన్ను. సో అందుకనే ఐ కాంట్ డూ ఎనీథింగ్. వినబడుతున్నానా? వినబడుతుంది మేడం. మళ్ళీ ఏమొచ్చే? వై కాంట్ యూ టాక్? ఐ మీన్ ఎందుకు
హలో I think there's some problem happening. So let's get back to the colors. White is already in love. Okay, in case or white వేసుకుంటే వాళ్ళ దగ్గర ఓకండ్రి వాళ్ళు ఆల్రెడీ లవ్లు ఉన్నారు చంప పేలుతుంది. ఓకే, బ్లూ ఇస్ అప్లికేషన్ వెల్కమ్ సేమ్ లైక్ రెడ్. మేము సింగిల్ ఉన్నాము, ప్లీజ్ డూ కమ్ అండ్ ప్రపోజ్ కర్కే. బ్లాక్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. Yeah, black is not interested, you know, to do not come near me. Blue is happy in love. So మనం బ్లూ వేసుకున్నాము. పింక్ అండ్ రెడ్ అంటే ఆల్రెడీ దెబ్బ తాకిండ్రు వాళ్ళకి, దెబ్బ తాకింది. ఇంకా సింగిల్ ఉన్నారు, యూనో. సో బిస్కెట్ పడినాక సింగిల్ ఉన్నారు. సో దీస్ ఆర్ ద కలర్స్ లాజిక్. ఏడికెళ్ళి వచ్చినా ఆబ్వియస్లీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఏం పని వాలంటైన్ డే అనగానే ఒక అప్డేట్ వస్తుంది ఫేస్బుక్లో, అది కొడితే ఇవన్నీ వెళ్తాయి. సో అందుకని మీతో డిస్క్లోజ్ చేద్దాం అనుకున్నా. హలో, ఏ మంచిగా మాట్లాడండి అబ్బా, వినబడతలేదు నాకు మీ వాయిస్. హలో హలో, గుడ్ ఈవినింగ్, హూస్ దిస్? లక్ష్మి ఫ్రమ్ కరీంనగర్. Yeah, hi, how are you? ఫైన్, Good evening, happy Valentine's Day. థ్యాంక్ యూ మేడం, విష్ యూ సేమ్. అలా చెప్పొద్దు, మీ పోరికి మీరు చెప్పుకోవాలి అంతనే. ఏం ఏం అంటే మాకు పోరి ఎవరు లేరు మేడం. సో అంటే ఓరికన్నా తనకు చెప్పేస్తావా? అర్థంలే. సెల్ఫీ దిక్కొని సెల్ఫీకి చెప్పుకోండి. ఫ్రెండ్స్ కూడా చెప్తాం మేడం. ఏంది చెప్పుకున్నాం మేడం. సెల్ఫీకి చెప్పుకురా, పక్కా ఫేక్ నువ్వు. ఇంతకీ ఏం చేస్తుంటారు మీరు? జాబ్ చేస్తున్నాం మేడం. మేడం అవసరం లేదు, యూ కెన్ కాల్ మీ ప్రతీక. ఓకే, ప్రతీక గారు. ఓకే, కూల్. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? వేర్ డు యూ వర్క్? కరీంనగర్. కరీంనగర్ కాల్ చేస్తే కరీంనగర్ లో వర్క్ చేయక శ్రీనగర్ లో వర్క్ చేస్తారా? ఎక్కడ అంటే ఏ కంపెనీ అడుగుతున్నా? ఫైనాన్షియల్ కంపెనీ. మొత్తం ఫుల్ టు సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. నేను పెద్ద మీ కంపెనీ వచ్చి హడప్ చేస్తట్టు. ఓకే ఓకే, వాలంటైన్స్ డే సింగిల్ అన్నారు, మళ్ళీ ఏంది క్యాహోరా? మీ వాలంటైన్ ఎట్లుండాలి అనుకుంటారు? మీ ఫ్యూచర్ డ్రీమ్ గర్ల్? డ్రీమ్ గర్ల్ అంటే అయ్యా అయ్యో సిగ్గుపడుతుర్రు. సిగ్గేస్తుంది మేడం. అయ్యా సిగ్గుపడాలి, అప్పుడే లవ్ ఉన్నట్టు. పడకపోతే డౌట్ వస్తుంది. బట్ ఎనీవేస్, ఏమైనా క్వాలిటీస్ లైక్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి, లేదా ప్రాబ్లీ కేరింగ్ ఉండాలి, వంట మంచిగా చేయాలి, ఏం క్వాలిటీస్? ఎడ్యుకేటెడ్ ఉండాలి, ఏం లేదు? అంతే మేడం, మంచి మనస్తత్వం ఉండాలి. మంచి మనస్తత్వం అనగా ఏంది మాకు తెలియదు. అయ్యో, మీకు తెలుగు రాదా ఏంటి? మంచి మనస్తత్వం మీనింగ్ ఏంది? మంచి మనసు అంటే ఏంది డెఫినేషన్? అంటే మేము అందరినీ సూదులతో కూర్చున్నామా? అందరికి మంచి మనసే ఉంటుంది ఇంకా అలా. ఎలా అంటే మంచిగా అర్థం చేసుకునే మనస్తత్వం ఉండి హెల్పింగ్ నేచర్ ఉండాలని. అండర్స్టాండింగ్ అండ్ వెరీ హెల్పింగ్, వెరీ నైస్. ప్రదీయ గారు, ఈ ప్రోగ్రామ్ డైలీ చూస్తామండి, మీరు వెరీ నైస్. నేను 2 రోజులే వస్తాను, డైలీ ఎక్కడికి చూస్తావు? నిన్న నుంచి నిన్న వరల్డ్ కప్ మీద అడిగారు కదా క్వశ్చన్. నైస్, వెరీ నైస్. సో రైట్ నౌ ఇంకో నైస్. నెక్స్ట్ ఏడాది వరకు మీకు మీ వాలంటైన్ అండర్స్టాండింగ్ అండ్ మంచి మనస్తత్వం ఉన్న పిల్ల దొరకాలి. అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీ ఫైనాన్షియల్ జాబ్ చూసుకోండి. ఒకసారి పిల్ల దొరికితే మీ ఏ ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆడికెళ్ళి ఇంకో దానికి షిఫ్ట్ అయిపోతారు, ఎందుకంటే ఫైనాన్స్ ఎక్కువ కావాలి కాబట్టి పిల్లలు గిట్ట దొరికితే. సో ఉన్న రోజులు మంచి వర్క్ చేయి. రైట్ నా ఒక జబర్దస్త్ క్లిప్పింగ్, బాయ్, టేక్ కేర్. రైట్ నా ఒక చిట్కు బిట్ చూపిస్తాము. అందరూ వాలంటైన్స్ డేలో చెప్పిన కదా, వాలంటైన్స్ డే అనగానే దందాలు ఎక్కువ నడుస్తాయి. పూల దంద, పూలకి ఎక్కువ గిరాకు, టెడ్డీబేర్లకు ఎక్కువ గిరాకు, కార్డ్స్ ఆర్ ఎనీ గ్యాలరీస్, ఓకే, ఆల్ దీస్ గిఫ్ట్ గ్యాలరీస్ వాళ్ళకి ఎక్కువ గిరాకు. అండ్ చాలా 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 ఎక్కువ గిరాకు రోజ్ ఫ్లవర్స్. ఓకే, సో వాలంటైన్స్ అనగానే రోజెస్. సో ఒక్కొక్క రోజ్ హ్యాస్ ఒక్కొక్క మీనింగ్. ఇవన్నీ ఏడికెళ్ళి పట్టుకొస్తాం నాకు కూడా తెలియదు, కంప్యూటర్ ఉంది, సో ఆడికెళ్ళి పట్టుకొచ్చినాము. సో వన్ రోజ్ హ్యాస్ వన్ మీనింగ్. ఏ రోజు ఇస్తే ఏమి నేనేం చెప్పను. లెట్స్ హ్యావ్ ద వీడియో. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లవ్ ఎట్ లాంగ్ సైట్, అలాగే క్లోజ్ సైట్, అవుట్ ఆఫ్ సైట్ కూడా కావచ్చు. గుండెల్ని గుల్ల చేసే ప్రేమ పుట్టడానికి సైట్ ఓ రీజన్ కావచ్చు, కాకపోవచ్చు. ప్రపోజల్ కి వెళ్లే రోజు సింపుల్ గా రోజ్ తో వెళ్ళొచ్చు, తర్వాత కూడా రోజు ఓ రోజు ఇవ్వచ్చు. లవర్స్ డే రోజైతే రోజే బెస్ట్ సజెషన్ అనే లవ్ గురూస్ ఎంతో మంది. రోజ్ అంటే ఆ రోజుల్లో రెడ్ రోజే. ఈ రోజుల్లో ఎన్నో రోజులు. సిచ్యువేషన్ కి తగ్గట్లు ఓ రోజ్ పట్టుకొని లవర్స్ డే రోజు లవర్ కి ఇవ్వచ్చు. అలా రోజ్ మార్కెట్ కెళ్తే ఎన్నో రోజులు.
మరి ఏ మూడ్ లో ఎలాంటి రోజిస్తే లవ్ ఓకే అవుతుంది అంటే లవ్ పై పిహెచ్డీలు చేసిన వారు పెద్ద కథే చెప్తున్నారు. ఎక్కడైనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే మాట బానే వినిపిస్తుంది. ఫస్ట్ సైట్ లో ప్రేమ పుడితే లెవెండర్ రోజ్ పట్టుకెళ్లడం బెస్ట్. తొలి చూపులోనే ప్రేమించాను అనే మాటకి ఇది ఎగ్జాంపుల్. ఇక వైట్ రోజ్ కి వేరే స్టోరీ ఉంది. స్వచ్ఛత, అమాయకత్వం, ఆరాధనకి ఇది సింబల్. సింపుల్ గా చెప్పాలంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నీ గురించి ఆలోచిస్తున్నాను, నీ గురించే ఆలోచిస్తున్నాను అనే విషయాల్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది వైట్ రోజ్. సో మీరు మరీ అమాయకులని మీకు అనిపిస్తే మరో వైట్ రోజ్ పట్టుకెళ్లొచ్చు. పింక్ రోజ్ కాస్త స్పెషల్ అనే చెప్పుకోవాలి. అమ్మాయిల్లో ఎక్కువ మందికి ఇష్టమైన కలర్ పింక్. లైట్ పింక్ అయినా డీప్ పింక్ అయినా పింక్ పింకే. కృతజ్ఞత చెప్పడానికి, అభినందించడానికి, అందానికి, జాలి వంటి పదాల్ని ఇవి డెలివర్ చేస్తాయి. లవ్ యాక్సెప్ట్ చేసిన వారి మీద మనకుండే ఫీలింగ్ ని బట్టి ఈ పింక్ రోజ్ పట్టుకెళ్తే అయిపోద్ది. ఇక రోజెస్ అన్నిట్లో వెరీ స్పెషల్ రెడ్ రోజ్. లవర్స్ డే రోజు ఈ రోజ్ ఇస్తే లవర్ కి ఇంకేం చెప్పాల్సిన పని లేదు. ఓ ఫ్లవర్ తో మొత్తం చెప్పేసినట్లే. మన హార్ట్ బీట్ సౌండ్ ని కూడా దీని ద్వారా ఆపోజిట్ హార్ట్ కి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ప్రేమ, భక్తి, ఇష్టం ఇలా అన్ని చెప్పొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే నువ్వంటే పడి చస్తున్నా, లేకుంటే చచ్చేలా ఉన్నా అని దీని అర్థం. ఓ 12 రెడ్ రోజెస్ కనిపిస్తే వేరే ఏం చెప్పాల్సిన పని లేదు. అంతా అర్థం చేసుకునే వారికే వదిలేయచ్చు. అట్లా పూలే అని చెప్పేసి ఇంకా మనం ఎందుకు చెప్పు. బట్ దట్ ఈస్ ది రోజాలజీ దేర్. ఒక్క రోజుకి ఇంత సిగ్నిఫికెన్స్ ఇవన్నీ అసలు ఆలోచిస్తాం ఇవన్నీ ఉంటాయని. ఇంకా ఉంటాయి బై, ఉంటాయి. అందుకే యూనో నమ్మాల్సి వస్తుంది. రైట్, నా నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్. Yes, good evening. Hi, Pratika garu. హాయ్ చెప్పని సార్, హూస్ దిస్? This is Mahinder from Hyderabad. Full to you sounding yo, you know the hip hop star types. ఏం చేస్తుంటారు మహేందర్? Yes, BTech అయిపోయిందండి. అచ్చా, ఏ కాలేజ్ అండి? BIT. ఓకే, సో నెక్స్ట్ వాట్? మాస్టర్స్, జాబ్, ఏంది? Job. విమలం. సో ఏంది, హ్యాపీ వాలంటైన్స్ డే అనేది సెలబ్రేట్ చేసిండ్రా లేకపోతే డిడ్ యు సెలబ్రేట్ వాలంటైన్స్ డే? No, లేదండి, అంత లేదు ఇప్పుడు. అంత లేదా? మీకు అంత లేదా? అంత లేదు కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పటి వరకు వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోలేదు. బీటెక్ చదివినా నిజంగానే? అసలు బీటెక్ చదివినావా? చదివినా? బీటెక్ చదివిన వాళ్ళకి వాలంటైన్ లేదంటే ఇగో మా బ్రౌనీ కూడా నవ్వుతుంది. అయ్యో, అంటే అలయన్ కూడా బీటెక్ చేసిన ఫస్ట్ టైం చూడిగా చేయాలని రూల్ ఉందా ఏంటి? రూల్ ఉంది భయ్, రూల్ ఉంది. బీటెక్ లో క్వాలిఫికేషన్, నెంబర్ 1 క్వాలిఫికేషన్ ఒక బ్యాక్లాగ్ ఉండాలి, సెకండ్ క్వాలిఫికేషన్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, థర్డ్ క్వాలిఫికేషన్ ఇస్ ఆఖరి స్టేజ్ వచ్చే వరకు అన్ని క్లియర్ అయిపోవాలి. అన్ని క్లియర్ అయినా కానీ గర్ల్ ఫ్రెండ్ ఒకటే లేదు. అయ్యా కైకూరే అంటే ఏంది? ఇంట్రెస్ట్ లేదా మీకు? ప్రాబ్లీ యూ థింక్ ఇట్స్ టైం పాస్, ప్రాబ్లీ యూ థింక్ లవ్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్. ఏంది, వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ? ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉందో వస్తలేరు. అందుకనే అమ్మా ఉన్నప్పుడు యూ షుడ్. ఐమ్ జస్ట్ కిడింగ్, ఇదంతా జోక్. ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్ అనుకో. సో ఎనీవేస్, వాలంటైన్స్ డే అనగానే వాట్స్ యువర్ ఒపీనియన్? వాట్ డూ యూ బిలీవ్? ఏమి అనుకుంటారు వాలంటైన్స్ డే గురించి? వాలంటైన్స్ డే అంటే స్పెషల్ గా లవర్స్ కి అని కాకుండా, అంటే లవ్ అంటే ఎప్పటికి ఉంటుంది. ఇది ఒక రోజే లవ్ జరుపుకోవాలని రూల్ ఏం లేదు కదా. కరెక్ట్ కదా. సో మీరు ఎప్పుడు అందరు పిచ్చోళ్ళు కదా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాని కాదు, వాళ్ళ ఇంట్రెస్ట్ అది. కాదు, మీ అంత ఇంటెలిజెంట్ మేము కాదు కదబ్బా. అంత ఏం లేదు కాదు, మీరు తోపుతురు హమ్ క్యారే. బట్ ఎనీవేస్, ఐ రియల్లీ వాంట్ టు విష్ యూ హ్యాపీ వాలంటైన్స్ డే అండ్ హోప్ నెక్స్ట్ వాలంటైన్స్ డే వరకు మీకు ఒక మంచి వాలంటైన్ ఉండాలి. ఓకే, టేక్ కేర్, బాయ్. ఓకే, హలో. బీట చదివిందంట, వాలంటైన్ లేదంట. ఎవరికి చెప్తురు భయ్, ఎవరికి చెప్తురు? హలో హాయ్, గుడ్ ఈవినింగ్. హూస్ దిస్? మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. వినబడింది. నా పేరు సురేష్ మేడం, నల్గొండ డిస్ట్రిక్ట్, సూర్యాపేట మేడం. మీ ప్రతిక అండి, V6 స్టూడియో, బంజారా హిల్స్.
థ్యాంక్ యూ మేడం. మీకు చాలా అసలు నాకు కుదిరినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ దేనికి చెప్పారు? ఇట్లా ఫస్ట్ టైం మేడం నాకు ఇట్లా కలవడం. నో మాకు రోజు కలుస్తున్నాయంటే కాల్. బట్ ఎనీవేస్ జోక్స్ పార్ట్ అండి. సురేష్ గారు మాకు కూడా మస్తు హ్యాపీ ఫీల్ అవుతున్నాము మీరు కాల్ కనెక్ట్ అయింది. ఏం చేస్తుంటారు మీరు? వాట్ యూ డూ? నేను చేసేది మాత్రం డ్రైవింగ్ మేడం. ఇప్పుడు ఏంటి ఇంట్లో సుఖంగా కూర్చుర్రా? అయిపోయిందా డ్యూటీ? హాయిగా కూర్చున్నా మేడం. హాయిగా కూర్చొని మీ కాల్కి ట్రై చేస్తా ఉంటే ఇప్పుడు కలిసింది మేడం. మా అదృష్టం. ఏది మీకు ఈ ప్రేమికుల రోజు వాలంటైన్స్ డే ఏమన్నా ఇంట్రెస్ట్ మా ఉందా? తల్లిదండ్రులకి జన్మనిచ్చేందుకు కృతజ్ఞతలు చెప్తే చాలు మేడం. అందులోటి మళ్ళీ మా 2 పిల్లలకి మా భార్యకి ఇంతే మేడం. ఓహో పిల్లలు. ఓహో మొత్తం ఫ్యామిలీ. వెరీ నైస్. చాలా మంచి ఆన్సర్ మా అన్న మా తమ్ముడు 2కి మేడం. ఇంకా వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. యునో వాట్, అప్పటికెళ్ళి ఇంత మందితో మాట్లాడినా కదా, ఇంత ట్రూ లవ్ ఎక్స్ప్రెస్ మీరే చేసిండ్రు. అంటే లవ్ అంటే ఉట్టి భార్య ఆర్ గర్ల్ ఫ్రెండే కాదు, పిల్లలు, మామ్ అండ్ డాడ్ అందరూ యూనో వాలంటైన్స్ డే ప్రేమ తెలియజేసుకుర్రు. సో ఇట్స్ వెరీ నైస్. మంచిగా అనిపించింది. మీరు హోల్డ్ ఉండండి, మా వాళ్ళు మీ నంబర్ తీసుకుంటారు. జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే. సో దట్ వాజ్ ఏమంటారు సురేష్ దేర్. బట్ రియలీ టెలింగ్ కదా వాలంటైన్స్ డే రోజు మెనీ థింగ్స్, ఓకే, ఫ్లవర్స్, కార్డ్స్, దిస్ దట్ అన్నీ ఆలోచిస్తాము. బట్ ట్రస్ట్ మీ అబ్బా, ఇవి ఇస్తే అవతల పర్సన్ నేను ఇష్టపడుతుంది అంటే ఇది ఇట్స్ అ డీల్. ఇట్స్ ఏం బిజినెస్ డీల్ కాదు, గివ్ అండ్ టేక్ కాదు. నువ్వు ఇయ్యకపో అవతల పర్సన్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. వాళ్ళు ఉన్నారు నీ కోసం. మొత్తం దున్యా ఉల్టా సీదా అయినా ఆ పర్సన్ నీ కోసం ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటే నీకు ఆ పార్ట్నర్ మీద, దట్స్ ట్రూ లవ్. ఓకే. అండ్ జిందగీలో ఏమైనా పైసతో కమాయించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బట్ ఒక్కసారి మన ట్రూ లవ్ మన పక్కన ఉంటే ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒక యూనో వాట్ యు సే, అంతనే యూ ఫీల్ సో కాన్ఫిడెంట్. ఓకే. సో రియలీ వాంట్ టు విష్ మై వాలంటైన్ ఆల్సో వెరీ హ్యాపీ వాలంటైన్స్ డే. సో డూ విష్, సెలబ్రేట్. కానీ ఇవాళనే విష్ చేయాలని ఏం రూల్ లేదు. ఎనీ డే ఎనీ టైం మీ లవర్ మీ వాలంటైన్ మీ పక్కన ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇస్ స్పెషల్. ఓకే. మంచిగా చెప్పినా మంచిగా ఉంటుంది. ఆలోచించు, నీకు కూడా అర్థమవుతుంది. నేను మళ్ళీ చేస్తా, ఇప్పుడు కాదు, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే యాక్చువల్లీ. సో అంటే దెన్ కీప్ స్మైలింగ్, మేక్ పీపుల్ స్మైల్, హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. రేపు ఉంటుంది చూడు టీవీలో ముంగట అతకపోతారు, కరెంట్ పోతే అంతే, కరెంట్ వాళ్ళకి యూనో కాల్ చేసి కిరికిరి పెట్టుకుంటారు. సో హోప్ వి రియలీ విన్. వీ విల్ విన్. హ్యావ్ దట్ స్పిరిట్ అండ్ వెల్కమ్ బ్యాక్ అగైన్ ఆన్ ఫ్రైడే. కీప్ స్మైలింగ్, మేక్ పీపుల్ స్మైల్. ఏం తీసుకురాం, ఏం తీసుకోం, దేని గురించి వికరేసని చెప్పు. 1 బతుకు బతంకి వస్తాం. మంచి బతకాలే, నవ్వాలే, నవ్వుపియాలే. బాయ్, టేక్ కేర్. దిస్ మీ ప్రతికార్.